శ్రీ హనుమాను గురు దేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాఘల తీరుడు మహిమోపితుడు శత్రుకాసునుడు జాంబవాదావే వీరులందరూ ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొనా. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వభిముఖుడై రామనామమున పరవశుడై రోమరోమమున పులకితుడై కాయము కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవన తనయుని పదకట్టనకే పర్వతరాజము గడగడ వనకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే. పగిలిన శిలల దాతవులెగసే రత్నకాంతులు నలుదిశల మెరసే గుహలను దాగిన భూతములదిరి దీనారవముల పొరుగినే బెదరి. శ్రీ హనుమాను గురు దేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితిని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతముమని నీకడ కొంత విశ్రాంతి తీసుకుని పూజలందుకుని పోవచ్చునని సగర ప్రభక్తుడు సాగరుడెంతో మొదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలచే హనుమంతుడు ఆగ్రహమును గాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి పడద్రోసే ఉరము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే. పవన తనయుని బలము గని పొంగే తిరిగి నిలచే హనుమంతుని పిలచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వానరోత్తమ ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా. కందమూలములు ఫలములు తినుమా నా పూజులుగుని మన్నలందుమా. శతయోజనముల పరిమిత మొగల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు. నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు.
పర్వతోత్తముని కరమున నిరిమే పవన తనయుడు పలికిను ప్రీతిని ఓ గిరీంద్రమ సంతసించితిని నీ సత్కారము ప్రీతి నుండి తిని రామకార్యమై ఈగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నీ పోవలే జనమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురు దేవులు నాయర పలికిన సీతారామ కథ నే పలికిద సీతారామ కథ